అందరికీ వందనాలండి. రోమాపత్రిక 10వ అధ్యాయాన్ని చదువుకుందాం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలనే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును కిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదువు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా, ఆయనందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోపడలేదు. ప్రభువా, మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పున్నదేమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికిని, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళెను. మరియు నేను చెప్పున్నదేమనగా, ఇశ్రాయేలునకు తెలియకుండానా జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించదును, అవివేకమైన జనం వలన మీకు ఆగ్రహం కలుగచేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయుల ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెప్పుచున్నాడు. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును కాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, పరంపూజ్యుడైన తండ్రి, సర్వాధికారమైన తండ్రి, సర్వాంతర్యామైన తండ్రి, యొక్క రోమాపత్రిక నాయన ఎస్ఏ 10వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభా తండ్రి నాయన మీరే నాయన వారి అంతరంగ కోరికలను బహిరంగ కోరికలను తీర్చండి. వారికి ఏ అవసరతగా ఉండి ప్రభా తండ్రి నీ సన్నిధిలో మొరపెడుతున్నారు అవన్నీ తీర్చండి. వారికి ఎల్లప్పుడూ కృప కాపుదల నింపండి. వారి కుటుంబాల్లో ఉన్న అవసరతలు తీర్చండి. వారికి రక్షణ భాగ్యం లేని వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. నాయన రాకడ వచ్చినప్పుడు ప్రభు మేమందరం రాకడ ఎత్తబడగలిగే దానికి దయచేయమని దేవాది దేవుడవే యేసయ్య ఎల్లప్పుడూ నీ వాక్యానికి లోబడే జీవితాలను మీరే మా ఎల్లరికీ ఎప్పటికీ దయచేయండి ప్రభా. మీ వాక్యం మా హృదయం మీద ఫలించాలి, ఆ వాక్యం క్రియ జరగాలి ప్రభా. అటు రీతిగా మా జీవితాలను మలచండి ప్రభా. అయ్యా తండ్రి, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, ఎల్లప్పుడూ క్షేమాన్ని ఇవ్వండి, భద్రతనివ్వండి. మా అందరికీ ఎడలా మీ కృపా కాపుదల చూపించమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.